Lights, camera, Rolling, sir. action. హలో. రేయ్ విజయ్, ఎంతసేపు రా? కాంటెస్ట్ టైం అవుతుంది. ఆ మెమరీ కార్డ్ తీసుకొని రా. ఏ ఎందుకు టెన్షన్ పడుతుర్రా? కాంటెస్ట్ ఎట్లయినా మనదే, మీరు ఏం ఫికర్ పడకుండా ఒక 10 minutes స్నానం చేసుకొని వచ్చేస్తా, సరేనా? బాగానే ఎక్స్ట్రా. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం, అది నా సంగీతం. ఈ రోజుతో నీ లైఫ్ సెట్ అయిపోవాలరా. ఎవరు వాడిన సరిగమపదని సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఏమైంది బ్రో అట్లా ఏడుస్తున్నావు? బ్రో నిన్నే బ్రో, ఏమైంది? ఏం లేదు బ్రో. నా నా ఇంట్లో అస్సలు పరిస్థితి అయితే ఏం బాగాలేదు. నాకేమో చదువు రాదు. నాకు వచ్చింది ఫిల్మ్ మేకింగ్ ఒక్కటే. ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది అని చెప్తే దానికోసం డబ్బులు అప్పు చేసి మరీ తెచ్చి మంచిగా ఫిలిం తీసి ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ చేస్తే లాస్ట్కి టీమ్మేట్స్ అందరు హ్యాండ్ ఇచ్చి మొత్తం కెమెరాస్ అన్నీ దొబ్బేశారు బ్రో. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు, ఏం తోచట్లేదు నాకు. ఊరుకో బ్రో, ఏం కాదు, ఆపర్చునిటీస్ వస్తాయిలే. ఇంకా నువ్వేమి మోటివేషన్ లూజ్ అవ్వకు, సరే జాగ్రత్త. బ్రో ఒకసారి ఇటు రావా? ఈ మెమరీ కార్డ్ తీసుకో బ్రో. మెమరీ కార్డ్ యాక్చువల్లీ నేను చేసిన షార్ట్ ఫిలిం బ్రో, నీ దగ్గర పెట్టేసుకో. ఫ్యామిలీ ప్రాబ్లం అంటున్నావుగా, నాకేముంది, నేను ఒక్కడన్నా కానీ ఏదో ఒకటి చేసుకుంటాను. లాస్ట్ ఆపర్చునిటీ అంటున్నావుగా, నీ దగ్గరనే పెట్టేసుకో. బ్రో ఎవరో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు బ్రో. టైంకి వచ్చి హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ బ్రో. మీ వేరే జన్మలు మర్చిపోలేను. థ్యాంక్ యూ. లాస్ట్లో పేరు ఒకటి డైరెక్టెడ్ బై నీ పేరు పెట్టేసుకొని సబ్మిట్ చేసి. బ్రో మీరు ఏమనుకోకపోతే ఆ క్యాప్ ఒక్కటి ఇస్తారా మీ గుర్తుగా? మీ మేలు జన్మలో మర్చిపోలేను బ్రో. క్యాపా? తీసుకో బ్రో. Hello, Vijay. Come to my room. ఏం లేదేంటి విజయ్, ఎప్పుడు చూసినా ఒక్కడే కూర్చొని ఉంటావు, ఎవరితో మాట్లాడితే ఆఫీస్కి వచ్చినప్పటి నుండి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి సార్ గుడ్ మార్నింగ్ కాదు, నా లైఫ్ అంతా సంకనాకిపోతుంటే మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా తిరగమంటారు సార్ నన్ను? కాదు ప్రాబ్లం. అచ్చా అవునా, అయితే చెప్తా వినండి. చిన్నప్పటి నుంచి నాకు కెమెరా అన్నా సినిమా అన్నా పిచ్చి సార్. ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న ఒకే ఒక గమ్యం సినిమా. దానికోసం నేను ఎంత ప్రయత్నించానో, ఎంత కష్టపడ్డానో నా ఒక్కడికే తెలుసు సార్, నా ఒక్కడికే తెలుసు. ఇప్పటి వరకు ఒక్క ఆపర్చునిటీ కోసం నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, కాళ్ళు పట్టుకొని డైరెక్టర్ లేడు సార్. ఎంత కష్టపడ్డా, ఎంత ప్యాషన్ ఉన్నా అది మన తలరాత్రిలో రాసి లేదని తెలిసినప్పుడు, ఎంత ప్యాషన్ ఉన్నోడైనా 3 పూటల భోజనం కోసం ఎవరికిందో గుడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను మీ అందరితో నవ్వుతూ తిరుగుతూ కలిసి భోజనం చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ తిరగలేను సార్, అస్సలు తిరగలేను. ఐఎమ్ సారీ. నాకు తెలిసిన డైరెక్టర్ మనం మాట్లాడుకుంటాం.
యాక్చువల్లీ నేను చూసింది అందుకు కాదు, మన కంపెనీ ఒక యాడ్ షూట్ ఉంది. ఐ థాట్ ఇఫ్ యూ డిడ్ ఇట్ ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్. ఓకే సార్, డెఫినెట్లీ. హలో. సార్ సార్ ఇది యాడ్ షూట్ వర్క్ ఇచ్చారు కదా సార్, యాక్చువల్లీ వర్క్ అంతా అయిపోయింది, మీకు మెయిల్ చేశాను. అదే సార్ ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుందండి, అందుకే వచ్చేసాను. యా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను మీకు చెప్పాను కదా సార్ అదంతా వద్దు అని. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ప్లీజ్ సార్ నన్ను విసిగించకండి. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. పడుకుందాం ఇక. హలో సార్, నేను విజయన్ సార్. సార్ అదే నేను డైరెక్టర్ గురించి చెప్పారు కదా, లాస్ట్ ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయింది సార్. ఓకే సార్, నేను ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాను సార్. హలో సార్, చెప్పండి సార్. బయలుదేరాను సార్, ఇప్పుడే స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. ఒక 20 minutesలో ఉంటాను సార్ అక్కడ. ఓకే ఓకే. హలో సార్, రూమ్ నెంబర్ 408 సార్. వచ్చాను సార్. ఏమైందిరా? ఏమైందేంటి సార్, నేను మీకు ముందే చెప్పాను నా రాతలో ఫిలిం మేకింగ్ లేదు 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 అని. అయినా మళ్ళీ దించారు నన్ను అందులోకి. ఇన్ని ఆపర్చునిటీస్ సార్, ఇన్ని ఆపర్చునిటీస్ చేతులు దాకా తెచ్చుకున్నాను, అయినా నాకు ఒక్కటి రాలేదు. లైఫ్ లో మిగిలిందంటూ డిసప్పాయింట్మెంట్. మీకు చెప్తే అర్థం కాదు, ఇప్పుడు మళ్ళీ అదే మిగిలింది, దాంతో పాటు దెబ్బ. చెప్పండి ఏం చేయమంటారు నన్ను, చెప్పండి. ఇప్పుడు ఏమైందిరా? నీ ఆపర్చునిటీ ఎక్కడికి పోలేదు, నీ దగ్గరనే ఉంది. మీకేమైనా పిచ్చి పట్టిందా సార్? ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అయినా నిన్న మీరే అన్నారు కదా డైరెక్టర్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడని. ఇంకెక్కడ ఉంది ఆపర్చునిటీ నా దగ్గర? అవునరా, నేనే చెప్పాను. కానీ సొంత చెల్లికి ప్రాబ్లం వస్తే ఏ డైరెక్టర్ దేశం వదిలేసి వెళ్తాడు? కొద్దిసేపు ఆగు, నీకే అర్థమవుతుంది. నన్ను గుర్తుపట్టారా మీరు? లేదు సార్. 7 ఏళ్ల క్రితం మీరు ఒక అతనికి మీ షార్ట్ ఫిలిం ఇచ్చి అతని కెరియర్ కాపాడారు కదా, అతనే ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి మీ ముందు నుంచున్నాడు. సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. అయినా మీరేంటి సార్ ఏదో పెద్ద ఫిలిం అన్నారు, వదిలేసుకొని ఇక్కడికి రావడం ఏంటి సార్? 7 ఏళ్ల క్రితం నా కెరీర్ని కాపాడారు, ఇప్పుడేమో నాకు ప్రాణానికి ప్రాణమైన చెల్లిని కాపాడారు సార్. నా కెరీర్లో సెట్ అయినాక మిమ్మల్ని కలుద్దామని ఎంతో ట్రై చేశాను, కానీ అవకాశం రాలేదు, ఇప్పుడు కుదరలేదు. ఏమో ఇప్పుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టిందేమో. ఈసారి మిమ్మల్ని మీ రుణం తీసుకునే అవకాశం నేను వదులుకోను సార్. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు లేదు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అది మీ వల్లే సార్. నా మాట ఇది. నేను ప్రొడ్యూస్ చేసే నెక్స్ట్ ఫిల్మ్లో మీరే డైరెక్టర్గా పెట్టుకుంటున్నాను, అండ్ తర్వాత చేసే నెక్స్ట్ ప్రతి ప్రాజెక్ట్లో మిమ్మల్ని పెట్టుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ మేలు జన్మలో మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ.
యాక్షన్